హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ర్యాంప్ సీక్వెన్స్ ఎలా జనరేట్ చేయాలో యూజింగ్ మ్యాట్లాబ్ చూద్దాము. మొదటిగా మనము ర్యాంప్ సీక్వెన్స్ తీసుకున్నట్టయితే ఈ విధంగా ఎక్స్ యాక్సిస్లో టైం ఉంటుంది, వై యాక్సిస్లో మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో మనం సీక్వెన్స్ కాబట్టి ఒక -10 to 10 మధ్య సీక్వెన్స్ ప్లాట్ చేద్దాము. సో 0 1 2 3 4 5 సో అంటూ 10 వరకు సీక్వెన్స్ తీసుకుందాం రైట్ సైడ్ ఆఫ్ ది విండో. సో మనకు డెఫినేషన్ ప్రకారం x ఆఫ్ n ఈక్వల్ టు n ఫర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, x ఆఫ్ n ఈక్వల్ టు 0 ఫర్ n లెస్ దాన్ 0. సో ఈ -1 -2 సో ఆన్ -10 వరకు ఈ నెగిటివ్ యాక్సిస్లో తీసుకుందాం. వీటన్నిటికీ 0 ఉంటుంది డెఫినేషన్ ప్రకారం. మరియు డెఫినేషన్ 0 దగ్గర 0, 1 దగ్గర 1, 2 దగ్గర 2, 3 దగ్గర 3 ఉంటుంది. ఈ విధంగా 10 టైం దగ్గర మనకు 10 ఉంటుంది. ఇది ర్యాంప్ సిగ్నల్ యొక్క సీక్వెన్స్ యొక్క ప్లాట్ ఇలా ఉంటుంది. సో దీనికి కోడ్ రాసినట్టయితే మనము సో సిఎల్సి క్లియర్ ఆల్ క్లోజ్ ఆల్. సో మనం సీక్వెన్స్ -10 to 10 మధ్య వేరీ చేస్తున్నాము. ఇంక్రిమెంట్ వాల్యూ 1. మొదటిగా లెంత్ ఆఫ్ సీక్వెన్స్ కనుక్కుందాము. దీని లెంత్ ఆఫ్ n. సో లెంత్ తీసుకున్నట్టయితే మనం దాన్ని లెంత్ బేస్ చేసుకుని ఫర్ లూప్లో ఒకటిగా తీసుకొని దానికి వాల్యూ అసైన్ చేద్దాం. సో ఇప్పుడు మొదటిగా ఫర్ లూప్లో ఫర్ i ఈక్వల్ టు 1 to l మధ్య వేరీ చేద్దాము. ఇప్పుడు ఇఫ్ సో మనకు n ఆఫ్ i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మనకు ర్యాంప్ సిగ్నల్ ఈక్వల్ టు tనే అవుతుంది. సో ర్యాంప్ ఆఫ్ i ఈక్వల్ టు n ఆఫ్ i అవుతుంది. ఎల్స్ సో మనకు లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ర్యాంప్ ఆఫ్ i ఈక్వల్ టు 0. ఎందుకంటే t లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మనకు యాంప్లిట్యూడ్ 0 ఉండాలి. ఇఫ్కి ఒక ఎండ్, అదేవిధంగా ఫర్ లూప్కి ఒక ఎండ్. ఆ తర్వాత మనం ఫిగర్ ప్లాట్ చేద్దాము. సో ఫిగర్ సో స్టెమ్ n, ర్యాంప్ ఇది మనకు సిగ్నల్ని ప్లాట్ చేస్తుంది. అలాగే ఎక్స్ యాక్సిస్కి ఒక లేబుల్ ఇద్దాము. ఎక్స్ లేబుల్ ఆఫ్ సో ఎక్స్ యాక్సిస్ టైం కాబట్టి టైం అని పెడదాము. ఆ తర్వాత వై యాక్సిస్కి ఒక లేబుల్ ఇద్దాము. యాంప్లిట్యూడ్ దీనికి ఒక టైటిల్ ఇద్దాము. సో యూనిట్ ర్యాంప్ సీక్వెన్స్. సో మనకి ఈ విధంగా ర్యాంప్ సిగ్నల్ -10 to 0 మధ్య 0, 0 to 10 మధ్య లీనియర్గా టైం ఎంత ఉంటే అంత యాంప్లిట్యూడ్ ఉంటుంది. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.